నైట్ డ్యూటీలు కదా మాకు, రంజాన్ నైట్ డ్యూటీలు. అయితే మాకు బస్సు పెందరగడ పంపించిందంట కారు ఆవిడ. చూడండి అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ మా కార్ని మేము నెత్తుకుంటున్నాము. నేను శ్రీలంకది మా చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు. మా కారు ఎక్కడ తప్పిపోయిందో మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కొంచెం మెసేజ్ ఉందమ్మా. పోలీసు వాడు కూడా వచ్చేస్తున్నాడు, ఇలా కానీ చూడండి హార్న్ వేసుకుంటూ వచ్చాడు రింగు అని. మా కారు అతను రాలే, చాలా టైం పడుతుంది. కానీ మీకు చెప్పాలంటే నైట్ డ్యూటీ చాలా బాగుంటాయి ఇక్కడ. నైట్ డ్యూటీ చాలా బాగుంటుంది కోయిట్లో. ఇక్కడ బాంబు పడ్డది, మీకు వినిపించిందా సౌండ్? మేము పనిచేసి ఇక్కడ చాలా బాగుంటుంది. అది కోయిటలోనమాట. నాకు చాలా బాగా నైట్ డ్యూటీలు అంటే చాలా ఇష్టం నాకు. ఏంటంటే మాకు నైట్ డ్యూటీ అంటే పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఉంటాయి. అందుకనే బాగుంటుంది. మామూలు టైంలో అయితే 12 గంటల డ్యూటీ అనమాట. ఇంకా కారు రాలేదు, కారు కోసం చూసుకుంటున్నాము. అన్ని కార్లు వెళ్ళిపోతున్నాయి, మా కారు మాత్రమే రావట్లేదు. చాలా కార్లు వెళ్ళిపోతున్నాయి, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫోన్ మాట్లాడుతున్నారు డ్రైవర్ అన్నట్టు. ఇక్కడ కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, మేమేం చేయాలి ఇక్కడ? మేము ఎంత ఉండాలి? విమానం కూడా వెళ్ళిపోతుంది పైన. కారు అయితే రాలేదు, వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఎక్కడుందో మాకు తెలీదు. వేటెన్సీ పల్లె ఇంత sabe كل قصد سنة هذا كل قربان وين هذا ما في انت بدي صح انا اعرف انت بدي يا هذا ماما هو هذا بنية هذا فلبين هذا بنغالي صح ايوه هذا بنغالي بنية هذا ماما ఫిలిపిన్. 20 నిమిషాలు లేట్ అయిపోయింది మా కారు. ఇంకా రాలేదు, ఇంకా ఎత్తుకుంటున్నాము. కారు వస్తుందని చూద్దాం, కారు వస్తుందా లేదన్నది. మాకైతే వస్తుంది కారు, అదే అనుకుంటున్నాను, మ్యాక్సిమం అనుకుంటున్నాను. అది కాకపోతే ఆడ అయ్యాడు కారు. ఆ కారు కూడా కాదు, ఇక్కడ ఇథోపియా తాలి అదే ఇథోపియా. మా కారులో పాపం నిండుతో ఉంది. పాపం చాలాసేపు నుంచి తిరుగుతుంది. పాపం నాకైతే జాలి అవుతుంది. ఇంటి హాయ్ కొడుకు కుదురు పెట్టాక మీకు చేపిస్తాను, సరేనా? ఎంత మీను వేర్ ఆర్ ఫ్రమ్ యూ? ఇథోపియా. చాలా మంచిది. దిస్ వన్ వెరీ గుడ్ గర్ల్ యూనో. కార్ అయితే తప్పిపోయింది, కార్ కోసం ఎత్తుకుంటున్నాము. అరగంట వేస్ట్ అయింది. మా కార్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఉంటుంది కారులోను. సరిపోయిందిరా, కారు ఇప్పుడు వచ్చింది. కార్ అయితే ఇప్పుడు వచ్చింది. మేమైతే ఇప్పుడు ఎక్కాము. టైం అరగంట. పాపం ఈ అన్న చాలా ఇబ్బంది పడ్డాడంట కారు కోసం. మేమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాము. నేను ఉపవాసం కదా, పాపము శ్రీలంక కూడా ఉపవాసం. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వంటలు చేసుకుని ఉపవాసం చేసుకుంటారు కదా. ఇలా వెళ్ళిపోయినా ఇంకెవరున్నారు? మా పేహాద్ సీదా ఎంసీ మీరు గురించారా శ్రీలంక అక్క అన్నది. ఇంకెవరు లేరు, మీరు సైడ్ హ్యాండ్కి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. సాపడాలే నోముడలే. ఓకే సాపడు అదే తింటుందో నాకైతే తెలీదు. నేను నువ్వు సీదా వెళ్ళిపోనా? ఓకే చెప్తాను. చూడండి ఎంత బాగుందో. శ్రీలంక ఉందా లేదా ఇప్పుడు? టైం అరగంట అయింది, ఇంకా శ్రీలంకని అడుగుతున్నాడు. శ్రీలంక ఉందని అడుగుతున్నాడు. ఆవిడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాకు. ఎక్కడికి వెళ్ళిందో మాకైతే తెలీదు. ఆవిడ కొత్తగా వచ్చింది ఈరోజు మార్నింగ్ అనమాట. ఇది మొన్నే కట్టారు మసీదు. చాలా బాగుంటది మసీదు. లోపల చాలా బాగా రాశారని పేర్లు అయ్యేది. లోపల కొరలా రాశారని పైన. ఒకసారి వెళ్ళాలన్న కోరిక, వెళ్తాను టైంలోకి వెళ్తాను. మా డ్రైవర్ అన్న లేట్గా వచ్చాడు. నేను దారి చెప్తుంటే నా మీద ఇసుక్కుంటున్నాడు అనమాట. నాకు తెలుసమ్మా అని ఇసుక్కుంటున్నాడు. మీరు అందరు కామెంట్ పెట్టి డ్రైవర్ అన్న తిట్టాలి అంట. ఆడపిల్లల్ని రోడ్డు మీద 12:30 అరగంట సేపు ఆడవాళ్ళని బయట నిలబెట్టినందుకు డ్రైవర్ అన్నిటికీ తిట్టి మీరు అందరూ కామెంట్ పెట్టండి. చూడండి మాకు సిగ్నల్, ఈ కారు ఎంత అలా పడ్డదో సిగ్నల్ కడదాకా ఉందన్నమాట. అయితే ఇంటికి వచ్చేసాము. మాకు కొత్త లిఫ్ట్ వేస్తున్నారు. 2 రోజులు పట్టించి లిఫ్ట్ అయితే మాకు కొత్తది వేస్తున్నారు. దానికోసం మేము మెట్ల మించి వెళ్తున్నాము. కాకపోతే మధ్యాహ్నం వాష్రూమ్లో పడిపోయాను అన్నమాట. ఎక్కలేక ఎక్కుతున్నాను. ఇప్పుడు నేనైతే 5 ఫ్లోర్లు ఎక్కాలి. లిఫ్ట్ అయితే తయారవుతుంది. ఎక్కలేక ఆవేశం వచ్చేసి ఆగిపోయాము. అక్కడ 3 ఫ్లోర్లకు వచ్చామంతే. వచ్చేయమ్మా
ఇంకా 2 ఫ్లోర్లోనే 2 ఫ్లోర్లు ఎక్కేస్తే ఈరోజు అక్కడైతే కష్టపడితే రేపు నుంచి లిఫ్ట్ వచ్చేస్తుంది, మాకు కొత్త లిఫ్ట్ వచ్చేస్తుంది. ఇదైతే మాది కాదు, మా తల్లిదండ్రులకి తలుపు తీసేస్తున్నాను. నిజమా? మందానికి తలుపు తీసేస్తున్నాను ఎందుకని, మా తలుపుకి తాళం తీసేస్తున్నాను ఎందుకని. వచ్చేసా మీకు సర్ప్రైజ్ మా ఇంట్లో. స్వీటీ హాయ్. స్వీటీ మా ఇంట్లో సిల్క్ అన్నమాట, దీని పేరు స్వీటీ. పగలంతా వదిలేసి వెళ్ళిపోతాను, సాయంత్రం వచ్చినప్పుడు కూటుకొచ్చేస్తుంది. దిస్ ఇస్ మై రూమ్. బై ఫ్రెండ్, ఆవేశం వచ్చేస్తుంది.